మా గార్డెన్లో మేము సేంద్రియంగా పండిస్తున్న బూత్ జోలోక్య దాంతో నేను బయో ఎంజైమ్ తయారు చేశానండి. ఇది చక్కగా బయో పెస్టిసైడ్ కింద ఉపయోగించుకోవచ్చు. మీ దగ్గర బూత్ జోలోక్య లేదనుకోండి, మీరు మామూలు నార్మల్ పచ్చిమిర్చి అంటే ఎక్కువ ఘాటుగా ఉండే పచ్చిమిర్చి ఉపయోగించుకోవచ్చు. లేదంటే పండు మిర్చి, అలాగే సేమ్ మిరపకాయలు రకరకాలు ఉంటాయి కదండి. అంటే ఇవి తెల్ల మిర్చి అనమాట. అది పండిపోయి చక్కగా ఆరెంజ్ కలర్ తర్వాత రెడ్ కలర్లోకి మారుతున్నాయి అవి. లేదంటే ఎండుమిర్చి, ఇలాగా రకరకాలండి. మన గార్డెన్లో చాలా రకాల మిరపకాయలు మనం పండిస్తూ ఉంటాం కదా. ఇదిగోండి మా గార్డెన్లో మేము పండిస్తున్న తెల్ల మిర్చి మొక్క, అలాగే బూత్ జోలోక్య మొక్క. ఈ పళ్ళన్నీ కూడా నేను కోసేసాను. ఇప్పుడు చూసారు కదా, అవన్నీ ఈ మొక్క కాసిన పళ్ళే అనమాట. వీటితోటి మనం మన గార్డెన్లో పంటలకి అంటే రకరకాల కాయగూర మొక్కలకు కానీ పూల మొక్కలకు కానీ ఏవో ఒకటి చీడపీడలు వస్తూ ఉంటాయి కదండి. ఆ చీడపీడల్ని అరికట్టుకోవడం కోసం మనం చక్కటి పెస్టిసైడ్ తయారు చేసుకోవచ్చండి. ఘాటైన పచ్చిమిర్చితోటి మనం ఇలాగ ఏదన్నా పెస్టిసైడ్ కింద తయారు చేసుకుని వాడామనుకోండి, ఇక ఆ దోమలు కానీ ఈగలు కానీ రకరకాల మిల్లీ బగ్స్ కానీ వీటి పని ఇంక అయిపోయినట్టేనండి. ఇది ఎలా చేయాలి ఏంటన్నది నేను కొలతలతో సహా పెద్ద వీడియోలో చూపించాను. ఆ వీడియో చూస్తే ఈ బయో ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ అంటే మొదలకి ఇచ్చినా కూడా గాజు పురుగులు లాంటివి చనిపోతాయండి. మొక్కల వేరు వ్యవస్థగా ఉండే చిన్న చిన్న ఇబ్బందులు కూడా పోతాయి. ప్లస్ దీంట్లో ఉండే పోషకాలు కూడా మొక్కలకు ఉపయోగిస్తాయండి. కాబట్టి దీన్ని ఫెర్టిలైజర్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. పెస్టిసైడ్ కింద మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అది ఎలా చేయాలి ఏంటన్నది మీరు పెద్ద వీడియో చూసారనుకోండి, డీటెయిల్డ్గా తెలుస్తుంది. మనం గార్డెన్లో పంటలు పండించుకున్నప్పుడు అండి, ఇటువంటివి మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి కూడా తక్కువ ఖర్చుతోటి లాభదాయకంగా మన గార్డెన్ని మెయింటైన్ చేసుకున్నట్టు అవుతుంది కదండి. మన గార్డెన్లో ఇలా పండించుకున్న వాటి నుంచి తయారు చేసుకుంటే మనకి తక్కువ ఖర్చుతోటి గార్డెన్ని మెయింటైన్ చేసుకున్నట్టు అవుతుంది కదండి. అలాగే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదండి.